ఏపీ విపక్ష కూటమిలో సీట్ల పంచాయతీ తేలడం లేదు. బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. పొత్తులో భాగంగా 6 ఎంపీ 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ ఎవరెక్కడ పోటీ అనే దానిపై రాని స్పష్టత లేదు. ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోము వీర్రాజు ఉన్నారు. బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాలు కూడా లేట్ అవుతున్నాయి. ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. రాజమండ్రి సీట్ కోసం పురంధేశ్వరి, సోము వీర్రాజు పట్టుబడుతున్నారు. వైజాగ్లో పోటీ చేస్తానని జీవీఎల్ అంటున్నారు. అనకాపల్లి సీట్ కావాలంటోన సీఎం రమేష్ కోరుతున్నారు. రాజంపేట సీట్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేస్తున్నారు. కొత్తపల్లి గీత అరకు టికెట్ ఆశిస్తున్నారు. ఏలూరు నుంచి పోటీ చేయాలని ఆంజనేయ చౌదరి భావిస్తున్నారు. తిరుపతి సీట్ కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ లాబియింగ్ చేస్తున్నారు. విజయనగరం సీట్ కేటాయించాలని మాధవ్ రిక్వెస్ట్ చేస్తున్నారు. ఏపీ విపక్ష కూటమిలో సీట్ల పంచాయతీ ఇంకా తేలడం లేదు. బీజేపీ పోటీ చేసే స్థానాలపై ఇంకా క్లారిటీ రాలేదు. పొత్తులో భాగంగా 6 ఎంపీ 10 అసెంబ్లీ సీట్లలో బీజేపీ పోటీ చేస్తున్నప్పటికీ ఎవరు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. ఢిల్లీలోనే ఏపీ బీజేపీ నేతలు పురంధేశ్వరి, సోము వీర్రాజు ఉన్నారు. బీజేపీ సీట్లపై క్లారిటీ రాకపోవడంతో టీడీపీ, జనసేన జాబితాలు కూడా లేట్ అవుతున్నాయి. ఎంపీ సీట్ల కోసం ఏపీ బీజేపీ నేతలు ఎవరి ప్రయత్నాల్లో వారున్నారు. రాజమండ్రి సీట్ కోసం పురంధేశ్వరి, సోము వీర్రాజు పట్టుబడుతున్నారు. ఇక వైజాగ్లో పోటీ చేస్తానని జీవీఎల్ అంటున్నారు. అనకాపల్లి సీటు కావాలని సీఎం రమేష్ కోరుతున్నారు. రాజంపేట సీట్ కోసం కిరణ్ కుమార్ రెడ్డి ట్రై చేస్తున్నారు. కొత్తపల్లి గీత అరకు టికెట్ ఆశిస్తూ ఉన్నారు. ఏలూరు నుంచి పోటీ చేయాలని ఆంజనేయ చౌదరి భావిస్తున్నారు. ఇక తిరుపతి సీట్ కోసం మాజీ ఐఏఎస్ రత్నప్రభ లాబియింగ్ చేస్తూ ఉన్నారు. విజయనగరం సీట్ కేటాయించాలని మాధవ్ రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు. ఏపీ బీజేపీలో సీట్ల కూర్పుపై మరింత సమాచారం మా ప్రతినిధి రాజు అందిస్తారు. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ తమ అభ్యర్థులను ప్రకటించకపోవడానికి ఎన్నో కారణాలు కనిపిస్తున్నాయి. వాస్తవానికి ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలకు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అనేది కొంత ముఖ్యమైనటువంటి అంశంగా చూడట్లేదు అనేదే స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే దేశవ్యాప్తంగా కూడా అన్ని రాష్ట్రాల్లో పెద్ద ఎత్తున ఎక్కువ సీట్లను పోటీ చేస్తున్నటువంటి బీజేపీ ఆంధ్రప్రదేశ్లో 6 పార్లమెంటు 10 అసెంబ్లీలు మాత్రమే పోటీ చేస్తుంది. సో ఈ నేపథ్యంలో మిగతా రాష్ట్రాల్లో ఎక్కువగా పోటీ చేస్తున్నటువంటి నేపథ్యం, దాంతో అక్కడిపైనే ఎక్కువ ఫోకస్ పెట్టింది బీజేపీ అగ్రనాయకత్వం. ప్రత్యేకంగా దేశవ్యాప్తంగా కూడా ఈసారి పార్లమెంట్ ఎన్నికల్లో 370 బీజేపీ గెలవాలి, అంతేకాదు 400 స్థానాలకు పైగా ఎన్డీఏ మొత్తం కలిసి గెలవాల్సి ఉంటుందనే ఒక లక్ష్యాన్ని పెట్టుకున్నారు. అయితే ఇప్పటికే ఫస్ట్ ఫేజ్, సెకండ్ ఫేజ్, థర్డ్ ఫేజ్ అంటే మొత్తం ఎన్నికలు ఈసారి 7 ఫేజుల్లో జరగబోతున్నాయి. 7 ఫేజుల్లో తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ప్రత్యేకంగా ఆంధ్రప్రదేశ్ 4వ ఫేజ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. సో ఇప్పటికిప్పుడే ఆ అభ్యర్థులపైన ఫోకస్ పెట్టాల్సినటువంటి అవసరం లేదనేది కొంత బీజేపీ అగ్రనాయకుల ఆలోచనగా కనిపిస్తుంది. సో అయినప్పటికీ కూడా ఆంధ్రప్రదేశ్లో పొత్తుల వ్యవహారాన్ని త్వరగా తేల్చారు. కొంత ఏదైతే బీజేపీ, టీడీపీ, జనసేన ఈ 3 పార్టీలు కలిసి పోటీ చేస్తామని చెప్పారు. ఇప్పటికే ప్రధానమంత్రి స్వయంగా ఆంధ్రప్రదేశ్లో బహిరంగ సభకు కూడా హాజరయ్యారు. పెద్ద ఎత్తున ప్రజలు సైతం ప్రధానమంత్రి సభకు వచ్చినటువంటి సందర్భం కూడా కనిపించింది. అయితే ఇప్పటి వరకు టీడీపీ, జనసేనలు తమ పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తూనే ఉన్నారు. కానీ బీజేపీ ఎక్కడ పోటీ చేయబోతుంది, ఏం చేయబోతుంది అనే దాని మీద మాత్రం ఇప్పటికీ ఒక క్లారిటీ రావట్లేదు. దాంతో రాష్ట్ర పార్టీ నేతలంతా కూడా కొంత గందరగోళంలో ఉన్నారనేది స్పష్టంగా అర్థమవుతుంది. ఇప్పటికే పార్టీ అధ్యక్షురాలు పురంధేశ్వరి, మాజీ అధ్యక్షుడు సోము వీర్రాజు సైతం ఢిల్లీకి వచ్చి పార్టీ అగ్రనేతలకు కొంత రాష్ట్రంలోని పరిస్థితులపైన ప్రత్యేకంగా నివేదిక ఇచ్చినప్పటికీ కూడా అగ్రనాయకత్వం ఈ విషయంలో ఎటువంటి కామెంట్ చేయలేదు. అంటే అభ్యర్థులను ప్రకటిస్తాము, త్వరలోనే క్లియర్ చేస్తామనే విషయాన్ని కూడా చెప్పినట్టుగా తెలుస్తుంది. దాంతో ఇప్పుడు రాష్ట్ర నాయకత్వం మొత్తం కూడా ఎప్పుడెప్పుడు తమ అభ్యర్థులకు సంబంధించినటువంటి క్లారిటీ ఇస్తారు, ఏ స్థానాల్లో స్పష్టత వస్తుందనే దాని మీద కూడా ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే ఇప్పటికే పెద్ద ఎత్తున రాష్ట్ర బీజేపీ కొన్ని డిమాండ్స్ అయితే ముందు పెడుతుంది. అంటే రాయలసీమలో ప్రత్యేకంగా తిరుపతి, హిందూపూర్, రాజంపేట్ ఈ 3 స్థానాలు ఖచ్చితంగా అక్కడ పోటీ చేయాలనుకుంటున్నారు.
ఇక మరోపక్క అరకు, విశాఖపట్నం, విజయవాడ ఈ 3 స్థానాలు అడుగుతున్నారు. దీనికి తోడు ఇంకోవైపు రాజమండ్రి కూడా అడుగుతున్నారు. సో వీటి నేపథ్యంలో ఇంతకీ ఏ సీటు బీజేపీకి దక్కుతుందనే దానిపైన క్లారిటీ రావడం లేదు. సో రేపైతే ప్రత్యేకంగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ సమావేశం కాబోతుంది. మరి ఈ సమావేశం సందర్భంగానైనా ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి అభ్యర్థుల విషయంలో స్పష్టతనిస్తుందా అనేది కొంత ఆసక్తిగా రాష్ట్ర బీజేపీ నాయకత్వం ఎదురు చూస్తుంది. అదే విషయాలను పదే పదే కేంద్ర నాయకత్వంతో సంప్రదింపులు కూడా జరుపుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కెమెరా పర్సన్ సంజీవ్తో కలిసి రాజు, ఎన్టీవీ.